హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము క్రకో నుండి బార్సిలోనా ట్రిప్ అయితే వెళ్తున్నాము. సో నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు కుకింగ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మాకు ఫ్లైట్ వచ్చేసి 4:40కి. సో మేము ఒక 2 hours ముందే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ టికెట్స్ అనేది మా వారు 3 months బ్యాకే బుక్ చేశారు. సో మనము అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ముందుగానే ప్లాన్ చేసేసుకొని booking.comలో మనము ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. 24 hours ముందే మనకి ఆన్లైన్ చెక్ ఇన్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఆన్లైన్లో చెక్ చేసుకొని రావాలి. ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ చేయాల్సి ఉంటే మనకి ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ లగేజ్ వచ్చేసి మేము మెయిన్ లగేజ్ కాకుండా 2 క్యాబిన్ బ్యాగ్లు బుక్ చేసుకున్నాము. సో దానికి ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది. సో ఒక బ్యాగ్కి మాకు 300 zloty ఛార్జ్ చేశారు. అండ్ అలాగే కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి. సో మేమైతే 300 euros అయితే క్యారీ చేస్తున్నాము. సో ఎయిర్పోర్ట్లో కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏటీఎంలో అయినా డ్రా చేసుకోవచ్చు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మేము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడే యూరోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు పాస్పోర్ట్స్తో పాటు మీ బ్లూ కార్డ్ని కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్లో వీసా స్టాంప్ ఉంటుందిలే, మీకు బ్లూ కార్డ్తో పని లేదని మాత్రం అనుకోకండి. డెఫినెట్గా వీసా గురించి అడిగినప్పుడు మీరు చూపించాలి కాబట్టి బ్లూ కార్డు కంపల్సరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. మెయిన్ లగేజ్ లేదు కాబట్టి మేము డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు యాక్చువల్గా వాటర్ బాటిల్ కానీ లోపలికి ఏమీ అలౌ చేయరు కాబట్టి ఇక్కడ వాటర్ బాటిల్ని ఎంటీ చేసుకుంటున్నాము. సో వాటర్ ఏదైనా ఉంటే ఇక్కడే ఎంటీ చేసేసుకొని, లేదా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే ఇక్కడే పడేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపల మనకి షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ కావాలంటే వాటర్ బాటిల్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో నాకు పిల్లలకి వాటర్ బాటిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో వాటర్ ఒకటి పడేసి బాటిల్స్ మాత్రం ఉంచుకుంటున్నాను. అండ్ అలాగే ఏదైనా లిక్విడ్స్ అలాంటివి ఉంటే ఇక్కడ మనకి పేపర్ జిప్ లాక్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో అది తీసుకొని అందులో మనము లిక్విడ్స్ ఏదైనా ఉంటే పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను. యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం బాగా ప్రిపేర్ చేసుకుని వెళ్తాను, ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేది. నా మేకప్ కిట్ అంతా ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను అండ్ కెమెరాస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమైందంటే లోషను పిల్లలది యాక్చువల్గా 400 ml బాటిల్ది నేను అందులో కొంచెమే ఉంది కానీ బాటిల్ పెట్టేశాను. అండ్ అలాగే పిల్లల గ్రైఫ్ వాటర్ కూడా కొత్తది బాటిల్ అలాగే సీల్ చేయకుండా పెట్టున్నాను. అది సెక్యూరిటీ చెకప్ దగ్గర పడేయమని చెప్పారు. సో ఇంకా తప్పదు కదా, అసలు కొత్త బాటిల్ పడేయాల్సింది వచ్చింది. సూట్ కేసులో పెట్టినా కానీ ప్రాబ్లం అయ్యి ఉండేది కాదు. హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను కాబట్టి వాళ్ళు అసలు లిక్విడ్స్ అలౌ చేయరు కాబట్టి ఓన్లీ 100 ml మాత్రమే మనకి లిక్విడ్స్ అనేది అలౌ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో. సో ఇంకా పడేయాల్సి వచ్చేసింది. సో అదొక్కటి కొంచెం మిస్టేక్ అయితే చేశాను. సో మా గేట్ నెంబర్ చెక్ చేసుకొని 2 వాటర్ బాటిల్స్ అయితే పర్చేస్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఒక టాయ్ షాప్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోర్ 4:40కి మా ఫ్లైట్. సో గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో ప్రయారిటీ, నాన్ ప్రయారిటీ అని ఇక్కడ ఉంటుంది కదా. సో మేము ముందుగానే బుక్ చేసుకున్నప్పుడు ప్రయారిటీ బుక్ చేసుకున్నాము. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇక్కడ బస్లో అయితే ఆ ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఇప్పుడు ట్రావెల్ చేసేది విజయ్ లేన్స్లో. మేము ఎప్పుడు ట్రావెల్ చేసిన యాక్చువల్గా సీట్స్ అయితే ముందుగానే పర్చేజ్ చేసే వాళ్ళము. బట్ బిజీ షెడ్యూల్ వల్ల మేము ఈసారి సీట్స్ బుక్ చేసుకోలేదు. సో అందుకని మాకు 24 hours ముందు ర్యాండమ్ సీట్స్ అయితే అలాట్ చేశారు. సో అందువల్ల మోనీష్ అండ్ వాళ్ళ డాడీ ఏమో ఒక దగ్గర అనమాట. సో అందుకే వాళ్ళ సీట్స్ అటువైపు ఉన్నాయని అటు వెళ్తున్నారు. అండ్ నాకు పాపకి సీట్ ఇటువైపు ఉంది, అందుకే ఇటు వెళ్తున్నాము. సో ఇద్దరం డివైడ్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా మేము ముగ్గురం ఒకే రోలో కూర్చుండే వాళ్ళము. బట్ విండో సీట్ కోసం ఇద్దరు కొట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడు డివైడ్ అయిపోయాం అనమాట. లక్కీగా మోనిష్కి ఏమో విండో సీట్ అయితే వచ్చింది, ప్రాబ్లం లేదు. సో మనీషాకి మాత్రం విండో సీట్ రాలేదు. సో చూడాలి జర్నీ ఎలా ఉంటుందో ఏమో.
మనిషా నేరుగా వెళ్ళి విండో సీట్లోనే కూర్చుంది. సో విండో సీట్ మంది కాదు, ఇటువైపు కూర్చోవాలనగానే బాగా డిసప్పాయింట్ అయిపోయింది. సరే మోనిష్ నన్న అడుగుదామని చెప్పేసి మోనిష్ దగ్గరికి వెళ్ళి ఎక్స్చేంజ్ అవుతారా సీట్స్ అని చెప్తే, మోనిష్కి రివెంజ్ తీసుకోవడానికి ఇదే రైట్ టైం అనుకున్నాడు ఏమో. అసలు రానంటే రాను, నేను ఇక్కడే కూర్చుంటాను, డాడీ నా పక్కనే ఉండాలని చెప్పేసి అలానే కూర్చున్నాడు. విండో సీట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆలోపే ఇంకా ఆ సీట్ అతను అయితే వచ్చేసాడు. సో లేడీ అన్న ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి అడిగేదాన్ని, సో జెంట్స్ కాబట్టి నేను అడగలేకపోయాను. సో ఏం చేసేది లేక పాప మిడిల్లోకి ఇంకా షిఫ్ట్ అయిపోయింది. సో ఇంకా కామ్కు కూర్చొని ఐప్యాడ్ చూసుకుంటూ ఉంది. ఈ ఫ్లైట్లో మనం ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే ఈ బుక్లో అన్నీ ఉంటాయి. సో మనం చూసుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. లైక్ షాపింగ్ కానీ అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని ప్రైజెస్తో సహా మెన్షన్ చేసి ఉంటారు. సో మనం ఏదైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అడిగితే మంచినీళ్ళు తప్ప ఇంకా ఏమి ఇవ్వరు, అన్ని కొనుక్కోవాల్సిందే. సో పాప వచ్చేసి నాకు ప్రింగిల్స్ కావాలని చెప్పేసి అడిగింది. యాక్చువల్గా పాపకి నేను లాలీపాప్స్, చాక్లెట్స్ అలాంటివి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, కానీ ఇక్కడ ఉండేవి కావాలని అడిగింది. సో చేసేది లేక ఇంకా పర్చేజ్ చేద్దామని అనుకున్నాను. సో మనం ఇక్కడ ఏదైనా పర్చేజ్ చేయాలంటే వాళ్ళు కార్డు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో కార్డ్ పేమెంట్ అయితే చేసి నేను ప్రింగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ 8:30కి బార్సిలోనా రీచ్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే జర్నీ అయితే ఉన్నింది. సో పిల్లలైతే ఎలాంటి ట్రబుల్ అయితే ఇవ్వలేదు, జర్నీ స్మూత్గా జరిగింది. సో ఇద్దరు అలా డివైడ్ అయిపోయారు కదా, ఇద్దరు ట్రబుల్ ఇస్తారని అనుకున్నాను, కానీ పాప ట్రబుల్ ఇవ్వలేదు, అలానే మోనిష్ కూడా ట్రబుల్ ఇవ్వకుండా హ్యాపీగా జరిగింది జర్నీ. ఫ్లైట్లో నాకే బాగా నిద్ర వచ్చేసింది, కానీ పాప అస్సలు టైర్డ్ అవ్వలేదు అండ్ అసలు పడుకోలేదు, బాగా యాక్టివ్గా ఉంది. అందుకే చూడండి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫాస్ట్గా దిగి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మోనిష్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇదొక డిఫరెంట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు, ఎందుకంటే పాపతో నాకు సోలో ట్రిప్ వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే మోనిష్ నా పక్కన కూర్చోలేదు కదా, సో అందుకే డిఫరెంట్గా ఉంది. సో యాక్చువల్గా ఇంతకు ముందు ఇండియా ట్రిప్ వెళ్ళేటప్పుడు పాప పాస్పోర్ట్ ప్రాబ్లం అయ్యి ఇద్దరు ట్రావెల్ చేయాలనుకుంటే నేను మోనిష్ ట్రావెల్ చేద్దామని అనుకున్నాను, కానీ నేను సోలోగా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అండ్ పాప వాళ్ళ డాడీతో ఉంటుందా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చేసి మా వారు అన్ని టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని ట్రావెల్ చేసుకున్నాము. కానీ ఈ రోజుతో ఏమైంది అనిపిస్తుందంటే, సో సోలోగా మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు పాప నాతో రావచ్చు, మోనిష్ వాళ్ళ డాడీతో వెళ్ళొచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎగ్జిట్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ మెక్డొనాల్డ్స్ అయితే కనిపించింది. సో ఇంకా మెక్డొనాల్డ్స్ దాటి అసలు వెళ్ళలేం కదా, పర్చేజ్ చేయాల్సిందే చికెన్. సో పిల్లలు అసలు ఆగలేదు. యాక్చువల్గా పిల్లలు ట్రబుల్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను ఇంటి దగ్గరే చపాతీ ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో అయితే పెట్టుకొని వచ్చాను. సో దిగ్గగానే ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఇద్దామని అనుకున్నాను, కానీ పిల్లలు ఇక్కడ ఇంకా మెక్డొనాల్డ్స్ చూసి ఇంకా డెఫినెట్గా పర్చేజ్ చేయాలి అన్నారు. సో 8 చికెన్ నగెట్స్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ €5 అయితే ఛార్జ్ చేశారు. సో నేను కార్డ్ పేమెంట్ కాకుండా క్యాష్
క్యాష్ అయితే పే చేద్దామని చెప్పేసి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మౌనిష్ మమ్మీ నేను పే చేస్తానని చెప్పేసి తీసుకున్నాడు. ఇక్కడ రష్ చూసి నేను బాగా లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఆర్డర్ చేసిన 5 minutesలోనే డెలివర్ చేసేసారు. సో హోటల్కి వెళ్ళి తిందామని చెప్పేసి ఇంకా బ్యాగ్లో పెట్టుకొని బయటకి అయితే వెళ్తున్నాము. ఎగ్జిట్ దగ్గర డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వట్లేదు. మనకి స్టార్టింగ్లో రౌండ్గా బ్లూ కలర్లో ఒక మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ నిలబడితేనే మనకి ఆ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, లేదంటే డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. అండ్ డోర్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డోర్ క్లోజ్ అయిపోతేనే మనకి నెక్స్ట్ డోర్ ఓపెన్ అయిపోతుంది. సెక్యూరిటీ సిస్టమ్ ఏదో బాగుంది కదా. ఎయిర్పోర్ట్ బయట మనకి క్యూలో కొన్ని ట్యాక్సీస్ అయితే రెడీగా ఉంటాయి. సో మేము ఫస్ట్ అడిగితే వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు అన్నారు. సో అలా కాకుండా మేము యూబర్లో అయితే బుక్ చేసుకున్నాము. సో యూబర్లో కూడా క్యాష్ పేమెంట్ కాకుండా ఓన్లీ కార్డ్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. పిల్లలు ఉన్నారని అందులో లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో లేదంటే అక్కడ దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంది అండ్ అలాగే బస్ స్టాప్ కూడా అవైలబుల్గా ఉంది. సో అలా కూడా మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళొచ్చు ఈజీగా. సో అదండి ఈ వాల్టీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.